ప్రధాని మోడీతో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి భేటీ అయ్యారు. ఈ సమావేశం 40 నిమిషాల పాటు జరిగింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, తెలంగాణకు రావాల్సిన నిధులపై చర్చించారు. తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని ప్రధాని మోడీని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆర్థిక పరిస్థితి ఎలా కుదేలైందో మోడీకి తెలిపారు. గత ప్రభుత్వం తప్పిదాలను దృష్టిలో ఉంచుకోవద్దని, రాష్ట్రానికి నిధుల విడుదలలో సహకరించాలని విజ్ఞప్తి చేశారు. విభజన సమయంలో అపరిష్కృతంగా ఉన్న హామీలను నెరవేర్చాలని కోరారు రేవంత్. ఆర్థిక శాఖ, హోంస్ మంత్రిత్వ శాఖ, జలశక్తి శాఖలో తెలంగాణకు సంబంధించిన పెండింగ్ అంశాలను పరిరక్షించే విధంగా చొరవ తీసుకోవాలని విన్నవించారు. ప్రధాని మోడీతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి భేటీ అయ్యారు. ఈ సమావేశం 40 నిమిషాల పాటు జరిగింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, తెలంగాణకు రావాల్సిన నిధులపై చర్చించారు. తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని ప్రధాని మోడీని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆర్థిక పరిస్థితి ఎలా కుదేలైందో మోడీకి తెలిపారు. గత ప్రభుత్వం తప్పిదాలను దృష్టిలో ఉంచుకోవద్దని, రాష్ట్రానికి నిధుల విడుదలలో సహకరించాలని విజ్ఞప్తి చేశారు. విభజన సమయంలో అపరిష్కృతంగా ఉన్న హామీలను నెరవేర్చాలని కోరారు రేవంత్. ఆర్థిక శాఖ, హోం మంత్రిత్వ శాఖ, జలశక్తి శాఖలో తెలంగాణకు సంబంధించిన పెండింగ్ అంశాలను పరిష్కరించే విధంగా చొరవ తీసుకోవాలని విన్నవించారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్ శివ, చెప్పండి, దాదాపు 40 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి అలాగే డిప్యూటీ సీఎం భట్టి ప్రధానితో భేటీ జరిగింది. ఏ అంశాలపై ముఖ్యంగా చర్చించారు? ప్రియా, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రధాన ఎజెండాగా ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి కమ్ ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రధానితో సమావేశమయ్యారు. దాదాపు 40 నిమిషాల పాటు ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్రానికి కావాల్సిన అభివృద్ధి సహకారం కావాలి, మరోవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు, కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి చొరవ తీసుకుని రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని ప్రధానంగా రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమైన సందర్భంలో చర్చించారు. గతంలో ఏదైతే విభజన సమయంలో ఇచ్చిన హామీలకు సంబంధించి ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కొన్ని సమస్యలు అనేవి పరిష్కారం కాకుండా అపరిష్కృతంగా ఉన్నాయి. అటువంటి సమస్యలను పరిష్కరించే విధంగా కూడా చొరవ తీసుకోవాలంటూ కూడా రేవంత్ రెడ్డి ప్రధానికి విన్నవించారు. గతంలో ఏదైతే తప్పిదాలు జరిగాయి, గత ప్రభుత్వ హయాంలో, కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఏదైతే కేంద్రం నుంచి వచ్చే రాయితీల విషయంలో కొంత అంటే సరైన విధంగా స్పందించకుండా రాష్ట్ర వాటా, కేంద్ర వాటా రెండూ కలిపి రాష్ట్ర ప్రయోజనాలకు, రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగించాల్సి ఉంటుంది. కానీ ఇటు కేవలం కేంద్రం నుంచి వచ్చిన నిధులను వినియోగిస్తూ రాష్ట్రం నుంచి ఇవ్వాల్సిన కొంతమేర నిధులను కలపకుండా చేయడం వల్ల ఏదైతే నిధులు కేంద్రం నుంచి వచ్చాయో ఆ నిధులు కూడా వెనక్కి వెళ్ళిపోయిన సందర్భాలు అనేక ఉన్నాయి. అటువంటివన్నీ తప్పిదాలని పక్కన పెట్టి అవి దృష్టిలో ఉంచుకోకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజల అభివృద్ధిని, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని గతంలో ఏవైతే రాయితీలు ఇచ్చారో అవే రాయితీలు మళ్ళా ఇవ్వాలి. ఏదైతే పర్సంటేజ్ వారికి ఏదైతే ఉంటుందో, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పర్సంటేజ్ కానీ ఇటు రాష్ట్రం ప్రభుత్వం నుంచి వాటా ఏదైతే ఉంటుందో రెండూ కలిపి మేము రాష్ట్రానికి, అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి వాడతాము. అటువంటి రాయితీలు ఏమైనా ఉంటే మాత్రం తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్రానికి కేటాయించాలి. గత తప్పిదాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాన్ని అంటే శిక్షించడం మీన్స్ అంటే పక్కన పెట్టడం మంచిది కాదు, ఆ విధంగా కూడా చేయొద్దు, రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలి అనేది ప్రధానంగా రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకువెళ్లారు. మరోవైపు గత 10 సంవత్సరాల కాలంలో తెలంగాణలో అప్పుల కుప్పగా, అప్పుల రాష్ట్రంగా ఏ విధంగా ఏర్పడింది, ఏ విధంగా పాలన కొనసాగించారు అనే దానిపై కూడా ప్రధానంగా నరేంద్ర మోడీ దృష్టికి సీఎం రేవంత్ రెడ్డి తీసుకువెళ్లారు. అంటే గత ప్రభుత్వం ఏ విధంగా అప్పులకు సంబంధించి కానీ, అవినీతికి సంబంధించి కానీ, ఇతరత్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి కానీ, ఇటు కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతికి సంబంధించి, ప్రజెంట్ అక్కడ జరిగిన డ్యామేజ్ గురించి, అసలు 36,000 కోట్లతో నిర్మాణం పూర్తయ్యేదాన్ని రీడిజైనింగ్ పేరుతో దాదాపు 1,00,000 కోట్ల వరకు కూడా ఈ అంటే కాంట్రాక్టర్కు కక్కుర్తి పడి రీడిజైన్ చేశారు. అది నాణ్యత లోపాలు పాటించడం వల్ల, సరైన డిజైన్ లేకపోవడం వల్లే అక్కడ కుంగిపోయిందనేది మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్, అలాగే సుందిళ్ళ, అన్నారం
బ్యారేజీలు కూడా డ్యామేజ్ అయ్యాయి. దానికి సంబంధించి కూడా విచారణ జరిపించాలంటే కూడా గతంలోనే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. దానికి సంబంధించి 6 సభ్యుల బృందంతో జలశక్తి శాఖ నుంచి వచ్చి నివేదిక కోరారు. దానికి సంబంధించి మొదట 3 అంశాలు, ఒక అంశానికి నివేదికకు సంబంధించి 4 అంశాలు ఇచ్చారు. కానీ దానికి సంతృప్తి చెందిన కేంద్ర జలశక్తి శాఖ మొత్తం 20 అంశాలకు సంబంధించి నివేదిక సమర్పించాలని కోరిలో మళ్ళా కూడా రెండోసారి కూడా 11 అంశాలకు సంబంధించి నివేదిక సమర్పించారు. కానీ భద్రతా లోపాలు అంటే నాణ్యత లోపాలు కానీ డిజైనింగ్ కానీ నాణ్యత పాటించకపోవడం వల్ల అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టులో కొంగడం కానీ ఇతరత్ర డ్యామేజీ జరిగిందంటూ కూడా ప్రధానంగా నివేదిక కేంద్ర ప్రభుత్వం వద్ద ఉంది. మరోవైపు దానికి సంబంధించి జల వివాదాలకు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు జరిగిన అవినీతి, గత ప్రభుత్వంలో ఏ విధంగా అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు అనే దానిపై కూడా ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకువెళ్లారు. ముఖ్యంగా కొత్త ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి, కొత్తగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి, తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రాష్ట్రం అప్పుల్లో ఉంది. అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవాలి, కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు కానీ సహకారం కానీ అన్ని సహాయ సహకారాలు అందించాలంటూ కూడా ప్రధానంగా రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకువెళ్లారు. మరోవైపు నిధుల విషయంలో గతంలో ఇంతకుముందు చెప్పినట్లుగా పెండింగ్ బకాయిలు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర విభజన సమయంలో నిధుల విషయంలో కానీ బకాయిల విషయంలో కానీ రావాల్సిన నిధులను కూడా ఆర్థిక శాఖ నుంచి విడుదల చేసే విధంగా ప్రధాని నరేంద్ర మోడీ చొరవ తీసుకుని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రికి చెప్పడం ద్వారా ఆ నిధులు వస్తే రాష్ట్రానికి కావాల్సిన సంక్షేమ పథకాలకు సంబంధించి కానీ అంటే రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఈ నిధులను వినియోగించుకునేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి ఇటు ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క, సీఎం రేవంత్ రెడ్డి తీసుకువెళ్లారు. ప్రియా, అలాగే అంటే ఈ 40 నిమిషాల పాటు జరిగిన భేటీలో ప్రధానంగా గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను దృష్టిలో ఉంచుకుని నిధులను ఆపేయొద్దు, ఖచ్చితంగా నిధుల్ని విడుదల చేయాలంటే కూడా సున్నితంగా అడిగిన పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు విభజన సమయంలో ఏవైతే హామీలు ఇచ్చారో అవి ఇప్పటివరకు కూడా నెరవేరలేదు, వాటి దృష్టికి కూడా తీసుకోండి, వాటి పరిష్కారం దిశగా కూడా చర్యలు తీసుకోండి అని కూడా సీఎం అడిగినట్లుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉందా? రైట్, దానికి సంబంధించి కూడా ప్రధానంగా గతంలో కూడా 2 రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలు, ఇటు జల వివాదాలకు సంబంధించి కానీ ఆస్తుల పంపకాల విషయం, విభజన హామీలకు సంబంధించి కూడా కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో అనేక మార్లు సమావేశం అయితే జరిగింది. కానీ ప్రతిసారి కూడా ఈ సమావేశాలు అనేవి అపరిష్కృతంగానే ముగిశాయి, అంటే అసంతృప్తిగా ముగిశాయి. ఎక్కడ కూడా సరైన ఇటు ఒకరు అంగీకరిస్తే ఇటు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సమావేశంలో పాల్గొనే నేపథ్యంలో ఇటు ఆంధ్రప్రదేశ్ సంబంధించి కానీ తెలంగాణకు సంబంధించిన కానీ సిఎస్లు హాజరయ్యారు. ఉన్నత స్థాయి అధికారులు, ఆయా శాఖలకు సంబంధించిన అధికారులందరూ కూడా ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. కానీ ఎక్కడ కూడా ఏకాభిప్రాయం అనేది కుదరకపోవడంతోనే ఇదంతా ఒక పేటమిటిలా పడి ఉంది. ఇక దానికి సంబంధించి కూడా ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి గత ప్రభుత్వ వైఖరి, అటు రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి వేరువేరుగా ఉంది కాబట్టి ఇప్పుడు ఇద్దరు కూడా పరస్పరం సహకరించుకునే విధంగా కూడా పనిచేస్తాము. దానికి సంబంధించి మరొకసారి ఈ విభజన హామీలకు సంబంధించి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి 2 రాష్ట్రాలకు రావాల్సిన నిధులకు సంబంధించి కూడా మరొకసారి సమావేశం ఏర్పాటు చేస్తే కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో అక్కడ సమస్యలను పరిష్కరించుకుంటాము. ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ ప్రధాని నరేంద్ర మోడీ కూడా చొరవ తీసుకోవాలనేది ప్రధానంగా రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీ దగ్గర నివేదించినట్లుగా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా చొరవ తీసుకోవాలి, పరిష్కరించాలనేది ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోడీతో రేవంత్ రెడ్డి తెలియజేశారు. ఇటు జల వివాదాలకు సంబంధించి కూడా కృష్ణానది నీటి పంపకాలు కానీ ఇతరత్ర జల వివాదాలకు సంబంధించి కూడా ప్రధానంగా సమస్యను పరిష్కరించాలి. అంటే జీవితాంతం ఇది 10 సంవత్సరాలు అవుతుంది తెలంగాణ ఏర్పడి, కానీ ఇప్పటి వరకు ఆ జల వివాదాన్ని పరిష్కారం కాలేదు. ఇలా పొడిగిస్తూ పోతున్నారు తప్ప దీనికి పరిష్కారం దొరకడం లేదనేది ప్రధానంగా రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్లాల్సింది ప్రజెంట్ తెలుస్తోంది. అయితే ఇటు ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం ముగిసిన తర్వాత రేవంత్ రెడ్డి తెలంగాణ భవన్లోని సబరీ బ్లాక్ వచ్చారు. సబరీ బ్లాక్ వచ్చి ఇక్కడ ప్రధానంగా గతంలో ఏదైతే తెలంగాణ భవన్ నూతన భవన్ నిర్మాణానికి సంబంధించి కూడా కొన్ని చర్యలు చేపడుతున్నట్లు కూడా తెలుస్తోంది. దానికి సంబంధించి కూడా ప్రధానంగా ఒక రూట్ మ్యాప్ను అంటే మొత్తం మ్యాప్ అంతా కూడా డిజైన్ చేసినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి గత పర్యటనలోనే ఇటు తెలంగాణ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ అలాగే ఓఎస్డి సంజయ్ జాజ్తో కూడా చర్చలు జరిపారు. ఇటు తెలంగాణ నూతన భవన నిర్మాణానికి సంబంధించి కూడా కొన్ని ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ మార్చిలో దానికి సంబంధించి ఒక శంకుస్థాపన ఉండబోతుంది. తర్వాత మళ్ళా వచ్చే మార్చి కల్లా నిర్మాణం కంప్లీట్ చేయాలనే యోచనలు అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. అంతకుముందు రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా పర్యటించిన నేపథ్యంలో మొత్తం అంతా తెలంగాణ భవన్లో మొత్తం కూడా అంతా పరిశీలించి ఇటు పటౌడి హౌస్ కానీ ఇతరత్ర తెలంగాణ భవన్కు సంబంధించిన ఆస్తులకు సంబంధించి కూడా రెసిడెంట్ కమిషనర్తో కూడా చర్చలు జరిపారు. దీనికి నిర్మాణానికి సంబంధించి కూడా ఒక
నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు. ఇక మరోవైపు ఇటు ప్రధానంగా ఒకటే ఎజెండా. ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, అప్పుల ఊబుల నుంచి బయటపడాలి అనే ఉద్దేశంతోనే ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది. దానిలో భాగంగానే ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. ఇక ఈరోజు రాత్రి ఢిల్లీలో ఉండబోతున్నారు. రేపు కూడా ఢిల్లీలో ఉండి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రితో కూడా చర్చలు జరిపి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో తెలంగాణ రాష్ట్రానికి ఆ పెండింగ్ నిధులను విడుదల చేసే విధంగా కూడా చొరవ తీసుకోవాలనేది ప్రధానంగా తెలుస్తోంది. అయితే ఏదైతే ఆస్తులకు సంబంధించి విభజన సమయంలో ఉన్న పెండింగ్ బకాయిలకు సంబంధించి ఏవైతే ఆస్తులు ఉన్నాయో ఆస్తులకు సంబంధించి కూడా ప్రధానంగా చొరవ తీసుకోవాలనేది తెలుస్తోంది. అయితే ప్రజెంట్ ఇక్కడ మనం సబ్రీ బ్లాక్ దగ్గర ఉన్నాం, గవర్నర్ బ్లాక్ దగ్గర ప్రజెంట్ రేవంత్ రెడ్డి అలాగే భట్టి విక్రమార్క కూడా ఇదే సబ్రీ బ్లాక్లో ఉన్నారు. మరి కాసేపట్లో బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ నుంచి 6 గంటలకు సమావేశం కూడా ప్రెస్ మీట్ కూడా ఉంది. భట్టి విక్రమార్క ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీతో కలిసిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీతో ఏం చర్చించారు, ఏ విషయాలపై ప్రధానంగా చర్చ జరిగింది, ప్రధాని నరేంద్ర మోడీ నుంచి ఎటువంటి స్పందన వచ్చింది అనే దానిపై కూడా వివరించేందుకు మరి కాసేపట్లో భట్టి విక్రమార్క ఆర్థిక శాఖ మంత్రి ఒక మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేశారు. తర్వాత రేవంత్ రెడ్డి కూడా ఏపీ తెలంగాణ భవన్కు వచ్చి అక్కడ అధికారులతో కూడా మరోసారి సమీక్ష చేస్తారంటూ కూడా తెలుస్తోంది. ప్రియా రైట్ శివ, అలాగే అంటే జల వివాదం గురించి దాంతోపాటు గత ప్రభుత్వం అమలు చేసిన పథకాల్లో జరిగిన అవినీతి గురించి కూడా ఏదైనా పరిష్కారం దిశగా సమాధానం దొరికే అవకాశం ఉందా? దానికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా? రైట్, డెఫినెట్గా ఆ దిశగా కూడా చొరవ తీసుకోవాలనేది ప్రధానంగా రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానంగా మనకు తెలుస్తున్న సమాచారం ప్రకారం అయితే ఒక 20 అంశాలకు సంబంధించి ప్రధానంగా ఒక నివేదికనైతే తయారు చేసి ప్రధాని నరేంద్ర మోడీకి ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ ప్రభుత్వం అధికారం బీఆర్ఎస్ ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు అప్పులు ఏ విధంగా ఉన్నాయి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని లక్షల కోట్లు అప్పు జరిగింది, ఆ అవినీతి ఏ విధంగా జరిగింది అనే దానిపై కూడా ఒక నివేదికను తయారు చేసి ఒక 20 అంశాల జాబితాను కూడా తయారు చేసి ప్రధాని నరేంద్ర మోడీకి సమర్పించినట్టు తెలుస్తోంది. ఆ నివేదిక ఒక్కొక్క అంశాన్ని కూడా విపులంగా ప్రధాని నరేంద్ర మోడీకి వివరించినట్లుగా కూడా మనకైతే సమాచారం అందుతుంది. ఇటు ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్గా ఇటు ప్రధాని నరేంద్ర మోడీ కూడా దీనిపై ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా అడిగి వివరాలు తెలుసుకున్నట్లుగా కూడా మనకైతే సమాచారం ఉంది. ప్రతి విషయాన్ని విన్న తర్వాత అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తామంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ కూడా హామీ ఇచ్చినట్లుగా మనకు సమాచారం ఉంటుంది. ప్రియా. రైట్ శివ, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.